జ్ఞానం ఎంత మిర్ర రాకుడు కానీ ఇయ్యా గోవింద నన్నరయ్యా ప్యాడాను లేవినారా ఆగమ్మ ప్రజలందరూ అరులెక్కి చూడవచ్చనా మిగిలినట్టి ప్రజావారురా మిద్దలెక్కి చూడవట్టరా విష్ణుశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారు చేసిన మహిమ చొప్పున మాయ బొమ్మలంట మరి మట్టి బొమ్మలంట అయ్యో నాది బంగుల నాది భవంతని కొంతము రోజే మనస కొంతము రోజు వచ్చి తోలక బొంగ బంగుల రాలంట బావంతులు రాలంట నాకు కొడుకులున్నారు బిడ్డలున్నారని ఎవరోడొచ్చి తోలిక బొంగ కొడుకు రాడు వెంట మనంట బిడ్డలు రారంట వాళ్ళు మూడు బాటలు చూసినారా దింపుడు గల్లం ఎత్తనన్నడే అవలాల చూడుంది ఎంత దింపు అల్లోనికైనా దింపుడు గల్లం అనేది ఎత్తరాట దింపుడు గల్లం అనేది ఈ కాలంలో పుట్టింది అది వెనుకటి కాలము ఢిల్లీ హస్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసేది పంచపాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల చక్రవర్తి సహదేవ చక్రవర్తి పంచపాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోయినప్పుడు దింపుడు గల్లం పుట్టిందట కొరకంటే అరగంట ఆలస్యం కొరకు ఆఖరి చూపు కొరకు వెనుక ముందు వాళ్ళు అంతి ముఖం చూసుకున్నానికి దింపుడు గల్లం పుట్టిందట గోవింద నన్నరయ్యా ప్యాడాను దించినారా గోవిందాన్ని ప్యాడను దించారు 3 బజార్లక్క ప్యాడను దించవరకల్లా ఇటువంటి పెద్ద మంది దబదబురికి వచ్చాడు 4 మూలకు 4 విరికిళ్ళ బియ్యం మోసిండు 4 మూలకు 4 రాగి పైసలు పెట్టిండు 4 మూలకు 4 విరికిళ్ళ బియ్యం 4 మూలకు 4 రాగి పైసలు పెట్టి అప్పుడు ఆ గడియ లోపల ఎనుకున్నోళ్ళు ముందట ఎత్తుకున్నారు ముందట ఉన్నోళ్ళు వెనకెత్తుకుంటాన్రాట మళ్ళా గోవింద 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 అని కాటాల గడ్డకు తీసుకొస్తాండే కాటాల గడ్డకు తీసుకొచ్చి ఎడంత్రాల కాటము ఆ కాటము లోపల మాత్రమనగా రాజు శపాన్ని వంద పెట్టంగా ఆ తల్లి మాత్రం బిడ్డను తీసుకొచ్చింది ఓ బిడ్డ బిడ్డలుగా నేను ఎందుకంటే సచ్చిన్నాడు మీరవడి ఎడుచడానికే నా బిడ్డ నీ తండ్రి ముఖం ఇక కళ్ళబడుతుందో కళ్ళబడదు అని దవ 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 దబురి కసి భర్త మీద ఉన్నా ఎల్లబట్ట నేనే బంధువు సరిపోయింది నోరు పెట్టి ఓనదో నాద నన్నే గది వేసిపోతువే నాదా మన కొడుకులు దూరం చేసింది నాదా మన కొడుకులు చెడ్డ వాళ్ళైనా నాదా మన బిడ్డను పట్టుకొని నేను దానం చేసుకుంటాను నాదా నాదా ఒక్క మాట అన్నావు నువ్వు చచ్చిపోంగా బిడ్డ కన్నీళ్ళు నా ఎద మీద పడ్డాను నాదా మన బిడ్డ 3 రోజుల పిల్లరయ్యా మన బిడ్డ ఎట్లా ఎడుతుంది నాదా నీళ్ళ బొచ్చ మీద నీళ్ళు ఎట్లా పడతాయి అయ్యా సచిన జీవితం నీ జీవితం సరిగ్గా ఎట్లా పోతుంది నాదా అని 3 రోజుల బిడ్డను తీసుకొచ్చి భర్త ఎద మీద ఎత్తందే 3 రోజుల బిడ్డను తీసుకొచ్చి భర్త ఎద మీద ఆ బిడ్డ 3 రోజుల బిడ్డకి వెనక తండ్రి నచ్చిన గుర్తు తెలుస్తుందా బిడ్డకు
కన్న తండ్రి బొచ్చ మీద పాలకు తిలేసి సనురొమ్ములెంకులాడుతందిగా బిడ్డో పండుకున్న పెద్దవాళ్ళు అందరూ తల బాదుకుంటాను సాటి సర్దుకుంటాను బిడ్డ ఏడుగా బిడ్డ ఏడుగా అంటే పసిగుడ్డు ఏడుతుందా గిడ ఒట్టి పెద్దవాళ్ళు అటు ఇటు చూసిండు దబ 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 ఊరికొచ్చి అటు ఇటు చూసినాడా బిడ్డ సంపాదించినాడా అటు ఇటు చూసి బిడ్డ చెంప గిల్ల వరకల్లా బిడ్డ మాత్రం కెవ్వు అంది కెవ్వు అని అప్పుడు పలపల పలపల పల కళ్ళల్లోకి వెళ్ళి ఆ పిల్ల కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తాగుతాను అప్పుడు తండ్రి ఎదగొచ్చే మీద పడితే సచ్చిన జీవికి అప్పుడు స్వర్గం పోతాందా బిడ్డలు అనేది గిందు కొరకు కొడుకులు అనేది కావళ్ళు మోస్తానికి కన్న కొడుకులు సచ్చినాడు మీద వాడి బిడ్డలు ఎడితే బిడ్డల కన్నీళ్ళు అనేది తల్లిదండ్రులు ఎదగొచ్చల మీద శపాల మీద బొచ్చల మీద పడితే తడి జీవనాలు అనేవి తడి జీవనాలు అయితే స్వర్గం పోతాయి ఆ తల్లి కలకల కలకల కంట తడిస్తుంది బిడ్డ అయ్యా నీ నీళ్ళైతే నా భర్త వచ్చి మీద పడ్డాయి బిడ్డ అని మళ్ళీ బిడ్డ ఎత్తుకున్నదా అగో ముందు చూపుతోటి వెనక రోపుతోటి భుజం మీద కుండ పెట్టుకో 5 చుట్టూ వలంపురు తిరిగంగా ఇల్లు కాటి కాబరి రంధ్రాలు ఉడవంగా 5 దారుల ఇల్లు కాటాల చుట్టూ వడపంగా భర్త పేరుగా దానము గోదానము సువర్ణము బంగారం దానము చేసిన తెల్లారి ఆ తల్లి అనుకున్నది నా కొడుకును మంచోళ్ళు కాకుండా నా కోడళ్ళు గుణవంతులు నేను ఊరుకు దూరం అయితే గాడుగు దగ్గర అవుతున్నా నా బిడ్డను తీసుకుపోయి నా కోడళ్ళ చేతిలో పడితే నాకు పాలబుద్ధి లేదు నా పిల్ల ఎడుతుంది ఆవుల పాలు గోవుల పాలు దూదులల్లా అడిపి నా బిడ్డ నోట్లో పోసి నా బిడ్డను కాపాడుకుంటారు నా కోడళ్ళు గుణవంతులు నా కొడుకులు మంచోళ్ళు కాకుండా నా కోడళ్ళు గుణవంతులు నాకు నా భర్త వచ్చిన రందితోటి 11 వద్దుల వాటి నేను అన్నం తింటలేను కాబట్టి నా సనుపురులల్లా పాలత్తలేవు రక్తం వస్తుంది నా బిడ్డ బతకన్నంటే నా కోడళ్ళ దగ్గరికి పోతే ఆవుల పాలు గోవుల పాలు వెండి కటోరలలో అడిపి నా బిడ్డల చేతులు నా కోడళ్ళ చేతుల బిడ్డను పెడితే వాళ్ళు పాలు అడిపి నా బిడ్డను కాపాడుకుంటారు అని దవ 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 కోడళ్ళ వారకు వచ్చింది కోడలా సూర్యప్రభదేవి కోడలా చంద్రప్రభదేవి బిడ్డల
ఉన్నదో రాబంగుల మీద సిగిలయ్యా నీకు నేను సిగిలయ్యా నీకు నేను మేనా బావానే సిగిలయ్యా నీకు నేను మేనా బావానే సిగిలయ్యా నీకు నేను రాబంగుల మీద రాబంగుల నా పని నేను చెప్తాను. అది బాత్రూమ్ లో స్నానం చేసి నడింట్లో బట్టలు నీకు మానం ఉన్నదే, నీకు ఇజ్జత్ ఉందా? మన మావ చచ్చిపోయిన రోజులు అవుతుంది, 11 రోజులు అవుతుంది. 11 రోజులు బట్టి మావ చచ్చి ఒక్కనాడని ఏడ్చిన అవన్నీ నేను గడ్డకు పెట్ట నీ మీద గుడ్డలు కప్ప ఏమన్నా మనిషిగా నానే నువ్వు 11 రోజులు అవుతుంది మావ చచ్చిపోయి 11 రోజులు అవుతుందని మోరికాడ కూర్చున్నారు, బదట్లో కూర్చున్నారు, 3 రోజుల కాడ కూర్చున్నారు, అంతా మనదే ముందరే పెట్టుకోవచ్చు. మా ముచ్చట ముందర వేసుకోవచ్చు. ఒక్కనాడని ఏడ్చిన మావ చచ్చిపోతే నువ్వేడ్చినా మరి అప్పుడు ఏడవలే, నేను ఏడవలే, నువ్వు ఏడవలే, దొందేసి అనిపిడే. అయితే ఇప్పుడన్నా కొద్దిగా ఏడ్దాం పట్టు. అయినా సాలే ఆరాలు చిన్నది అయితే పాలు చిన్నది కాదు. నువ్వు ఏడతావా నేడు అంటావా? అయినా ఏడదాం అంటే కళ్ళకి నీళ్ళు ఎత్త తరక ఉల్లిగడ్డలు దంచుకోవాలి, పుసకం గెవలకి ఏర్పడకుండా ముళ్ళ కట్టుకోవాలి. ఈ ఆనవెట్టిన పోయి దావి ఆడుతాయి కళ్ళ నీళ్ళకు. గట్ట కాకపోతే గోర్లల్లో కారపొడి విడించుకోవాలి, ఎవరు తెలియకుండా గోర్రాలను విడించుకొని ఇట్లా కళ్ళను ముట్టుకుంటే అయిపోయి అవే ఆడుతాయి నీళ్ళు. అయినా పెద్దదాన్ని నేను చిన్నదాని నువ్వు అది వద్దు, మన అత్త వచ్చి తట్టు ఉన్నది, అత్త కాబట్టి అత్త ముందు ఏడితే మనకు పేరు బాగా పెరుగుతుంది. మా ఆయన ఎంత ప్రేమ అనుకుంటది, మా మీద ఎంత ప్రేమ, బిడ్డలు మంచోళ్ళే, నా కోడలైనా నా బిడ్డలే అనుకుంటది. గట్లేడు నేను ఏడతా, మరి నేను ఏడవంగా నువ్వు ఊకుంటూ ఊకుండానాలే, నువ్వు ఊకుండా అనకపోతే నేను అటే ఏడ్చి అటే తట్టే ఇంకా పుష్కర నేను చచ్చిపోతే మరి నువ్వు ఊకుంటూ నువ్వు మధ్యలో ఊకుంటబెట్టాలి, నువ్వు ఏడ్చినప్పుడు నేను ఊకుంటా చేయి కట్టి నేను పోతాను ఊకుంచడానికి గట్లనా ఇక నేను ఏడుస్తానా? మరి నాయనతో నువ్వు ఏడవాలి లంచే మామా నువ్వు చచ్చిపోతివాయే మామా, నా మామను నన్ను అప్పుడప్పుడు అరుచుకుంటే ఏమర్చుకున్నారే లంచే ఏమరుచుకున్నా అంటే నేను ఆగినోడు తలుపు నీళ్ళు పోతుంది కాదే మావో, నా మామా నువ్వు బలంటే పోతే కోట తాగినా పట్టుకొచ్చినే మావో, నా మామా నీకు గుత్తి మీద చెయ్యే మావో. ఏం గుత్తే అలా గుత్తి లంచే 12 బీరువా పెద్దగుండే నీకు ఆ గుత్తి మీద చెయ్యి ఉంటే నిద్ర పట్టునే మామో, నా మామా ఎందుకు చెప్పాడు అది ప్రాక్టీస్ చేయలేదే, అది అన్నిట్లో నువ్వు మూల పెరిగిందని అయితే ఏడైనా మూలకే ఎరుగుతావు. మామ అనుకో మామ అంటే కోడలా సూర్యప్రభ, కోడలా చంద్రప్రభ,
అది ఈ శైలతో కాదు అవుతుంది. నన్ను ఎవరైనా మా మామ చచ్చిపోయిన ఎవరైనా మందరి ఇష్టానికి వస్తారా నా దగ్గర మా చక్కగా మునుపెట్టి పీకేయండి నీ మీసాలన్నీ మా మందరి ఇష్టానికి అత్యంతి నన్ను ఇంకా కోట్రా బీరో పట్టుకొని ప్రేమ ఉన్నోళ్ళు ఎవరైనా అత్తరు కానీ రమ్మని పిలుస్తారు అత్తడు అత్తవారా కూర్చుదాన్నా నేను ఏమక్క మా పొద్దుదాన్ని ఏమనుకుంటున్నా వారికి అత్త కోడలా సూర్యప్రభ కోడలా చంద్రప్రభ ఏం దయ్యలు వల్లి అయినా కూర్చుంటే ఆంటీ ఆంటీ ఏంటి బిడ్డ ఏంటి బిడ్డ అంటాంది మన అంటే మన ఇంటికే కావచ్చు ఇద్దరు చూసినమా మరి దానికి పాపగారి ఉండాలు దోషగారి శకుంతలదేవి వచ్చే రాకడ కళ్ళ చూసి లోపల ఇద్దరు కోడళ్ళు అత్తున్నారేటికి వాళ్ళు ఏడ వచ్చేనా ఓయమ్మో నువ్వు వచ్చినావా ఓయమ్మో ఇది ఎక్కడ పాపం ఇది ఓయమ్మో నువ్వు ఎప్పుడు వచ్చినావా అమ్మ అత్తమ్మ నువ్వు ఎప్పుడు వచ్చినావు కోడలా నేను ఇంత ముందు వచ్చిన బిడ్డ మీరు 11 రోజులు అవుతుంది మండలి ఇష్టం బాగా మంది వచ్చినట్టు మా అత్త మంచి ఊరుతాంది బిడ్డ నేను ఊరినట్టుగా అనిపిస్తున్నాను నేను దొరసాన్ని కాదా నేను దొరసాన్ని కాదా మరి నేను 11 రోజులు నిజంగానే పెట్టిన వాళ్ళు పెట్టినట్టుగానే పోసినట్టు ఉన్నట్టున్నది అంటే అంటే ఎందుకు అట్లా 2 రకాల ఇస్తాను అంటే ఆయన అంటే అత్తకు ఫీల్ అవుతుంది అత్త అంటే ఆంటీ ఫీల్ అవుతుంది అని ఆయన అత్త అంటే ఆంటీ అంటాను అయితే ఇప్పుడు ఎందుకు వచ్చినావు కోడలా నా బిడ్డ చిన్న పిల్ల పసిగుడ్డు కాబట్టి నేను ఇప్పుడు 11 రోజుల బట్టి కడుపులకు నా భర్త చచ్చిపోయిన రందితో నేను అన్నం తింటలేను కాబట్టి నా సనపురుల పాలు వస్తలేవు ఎందు గురించి అంటే పసిగిళ్ళ తలలు కడుపు నిండా తింటేనే పాలు ఇవ్వగలుగుతారు నాకు సనపురుల పాలు లేవు కాబట్టి కొన్ని పాలు ఇంటి బిడ్డ మాట ముచ్చట్నా మరి ఏం ఒత్తుకుంటాం మురిగిపోయి ఏమన్నా మనిషి నాన్న పెట్టట మనిషి లెక్కన మనిషివే కొన్ని పాలుంటే పోయారా ఆయన దెప్పి పొడుచుడు మాటలు చూడు ఎట్లా దెప్పి పొడిచే మాటలు మాట్లాడతాం హెచ్చరిక మాటలు మేము పశువుల తల్లమా మేమన్నా పచ్చి బాలంతలమా మమ్మల పాలు ఏమంటుంది దిక్కు మళ్ళేదానా గతి మళ్ళేదానా ఏ మాట మాట్లాడినవే ఎట్లయినా నువ్వు మా కడుపులో కన్న కొడుకులు కన్న బిడ్డలు ఉడతలేరన్న ఆ మాట మనసులో పెట్టుకొని ఈ మాట అంటున్నావు కదా అయినా ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉండగా అత్తలు బొత్తలు పెట్టుకొని తిరిగచ్చు నా చెప్పు ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉండగా అత్త నేను బొత్త పెట్టుకొని తిరిగచ్చు మిమ్మల్ని గడంగా అద్దన్నం అంటే మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను మళ్ళీ 5 ముందర గంటాం 5 ఊరంగా ఇప్పుడు గంటే 5 ఊరంగా ఎందుకన్నా అంటే 5 ముందర పత్తిత్తులు పెట్టుకుంటది మక్కిత్తులు పెట్టుకుంటది నాట్లేసుడు 4 రోజులు ఆ పని ఈ పని సవరచ్చ పనులు ఉంటాయి 5 ముందర అన్నాం అనుకో అయినా కాడాది కాక ముందు కాడాది 2 ఏళ్ళు అని వచ్చింది కాడ ఏమంటావు బా మీరు అయినా పాలి ఏమంటావు నువ్వు దిక్కుమలేదానా గతిమలేదానా ఏం మాట మాట్లాడతానే నేను పాలు నిన్ను కాదు బిడ్డ ఆవుల పాలు గోవుల పాలు తీసుకొచ్చి కటోరాల్లో విండి నా బిడ్డ నోట్లాడుకు అని అంటాను బిడ్డ కొన్ని పాలు పిచ్చిలే సత్తది మా ఇంత చెల్లె పాలు కింద తాగితే దాని గాడి పాల కంటే అధ్వానం అయితే నా బిడ్డకు ఆకలి అవుతుంది మరి నాడు ఆవుల కొట్టాలకు పోయి గోవుల కొట్టాలకు పోయి ఆవుల పాలు కటోరలలో తీసుకొచ్చి దూదుల తోటి తడిపి నోట్ల పాలడుపు అంటావా పాలు దాగి నీ బిడ్డ ఎవరి పక్కల కొంగయ్య పోతది మాడకు నూనెలు కావాలంట నువ్వు మాడకు నూనె పెట్టుకొని నున్నగా దువ్వుకొని మిండల్లేల పోతుంది నీ బిడ్డ అది ఎవరాడి బిడ్డ నమ్మరా
దానికి దసరా కన్నా బిడ్డని అనుకున్నాం బిడ్డని తీసుకొచ్చి మా ముందర పెడతాన్నమా నీ బిడ్డ లేదు నువ్వు లేవు ఇంటికాడ ఉన్న టైం నుంచే చెడ్డముండ చెప్పుతోటి గొడత గెలవకు చెప్పు చీపిరాడ్డం పెడతాన్నమా అని మెడ మీద కర్రలేసి గెలవల్లయ్య పొగడుతున్నారాట మెడల మీద కర్రలేసి గలవలైతే ఎల్లదొప్పిండ్రు గలవలు ఎల్లదొప్పిండ్రు అవలా ఒక్కొక్కరికి ఒక్కసారి చావచ్చింది కథ చెప్తాము మరి తల్లి ఈ బిడ్డను పట్టుకొని పోతుందా లేకపోతే బాయిల వాడి సత్తదా ఇక బతుకు ఎక్కడికి పోతుంది ఏం కథ అన్నది కథ ముందట ఉన్నది ఎవరు పోవద్దు పేనుళ్ళంతా దొడ్డు బియ్యం అసంటోళ్ళు ఉన్నోళ్ళు సన్నం బియ్యం అసంటోళ్ళు ఎవరన్నా వేనట్టు అయితే అమ్మలు గుమ్మలు బడాయి కొమ్మలు పోషమ్మ కడి బొగ్గులు మీ మొగోళ్ళ మీద ఒట్టేను పోతే